అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు. ఇది సెకండ్ చాప్టర్ ఉపాధ్యాయ సాధికారతలోని బిట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి బిట్స్ అనేవి కంటెంట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు, ఫ్రీ వీడియోస్. ఓకే. ఎన్సిటిఈ విస్తరణ రూపం నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సిఈఆర్టీ. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం తూర్పు ప్రాంతం భువనేశ్వర్. ఈ నాలుగిటి నుంచి ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా రావచ్చండి. తూర్పు ప్రాంతము భువనేశ్వరు. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతము హర్యానా రాదు. తూర్పు ప్రాంతానికి వచ్చేది ఒడిస్సా, ఇటు సైడే కదా, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, నాగాల్యాండ్. ఓకే. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయము జైపూర్ అండి. ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం పరిధిలోనికి రానిది గుజరాత్ అనేది రాదు. చండీగఢ్, ఢిల్లీ, హర్యానా అనేవి ప్రధాన కార్యాలయం పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం బెంగళూరు. ఓకే, బెంగళూరు. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా కళాశాల. ఇప్పుడు ఎలాగో డిస్కస్ చేద్దామండి. తూర్పు ప్రాంతము, ఉత్తర ప్రాంతము. ఓకే. జాతీయ విద్యా మండలి అంటారు ఎన్సిటిఈని. అయితే ఇది 1993లోని రూపొందించబడింది పార్లమెంటు చట్టబద్ధం ద్వారా 1993లో. అయితే దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఓకే. తూర్పు ప్రాంత కమిటీ ఏమో భువనేశ్వరు. దీని పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, ఒడిస్సా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రాతినిధ్యం వహిస్తాయి. నెక్స్ట్ ఉత్తర ప్రాంత కమిటీ దీని కార్యాలయం వచ్చేటప్పటికి జైపూర్లో ఉంది. ఇక్కడ దీని పరిధిలోకి వచ్చేవి ఏంటి అంటే చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ దక్షిణ ప్రాంత కమిటీ దీని కార్యాలయం బెంగళూరులో కలదు. ఇది బెంగళూరులో కలదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే కర్ణాటక, లక్షద్వీపులు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పశ్చిమ ప్రాంత కమిటీ దీని కార్యాలయం భూపాల్లో కలదు. ఇది గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే. ఈ 4 ప్రాంతాల నుంచి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సంస్థ ఎన్సిటిఈ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తప్పుగా జతపరచబడినది సిఐఈటి లక్నో అనే తప్పు. సరే చూద్దాం. ఇక్కడ ఎన్సిటిఈ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ దీని ప్రధాన కార్యాలయము. ఎన్సిటిఈకి న్యూఢిల్లీ. ఈఎఫ్ఎల్యు అనేది హైదరాబాదు. నెక్స్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ బెంగళూరు దీని ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ ఎన్సిటిఈ. నెక్స్ట్ క్రింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఊరు కలకత్తా లేదు. ఇక్కడ భువనేశ్వర్ వచ్చేటప్పటికి తూర్పు, భూపాల్ వచ్చేటప్పటికి భూపాల్ ఏంటండి చెప్పండి, జైపూర్ అయితే ఉత్తరము, భూపాల్ వచ్చేటప్పటికి పశ్చిమం. ఓకే. దక్షిణాన్ని వచ్చేటప్పటికి బెంగళూరు. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర వహించేది ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఎన్సిటిఈ. ఇక్కడ దీక్ష విస్తరణ రూపం ఏంటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. రాష్ట్ర స్థాయిలో విద్యా విషయక సలహాదారుడు ఎవరు అంటే ఎస్సిఈఆర్టీ.
ఎస్సీఆర్టీ విధి కానిది ఏంటి అంటే ఇక్కడ ఉన్నత పాఠశాలల గుర్తింపునివ్వడం అనేది కాదు. మనము ఎస్సీఆర్టీ విధి ఏంటి అంటే పాఠ్య పుస్తకాల రూపకల్పన అనేది నీకు ఎస్సీఆర్టీ చేస్తుంది. అలాగే శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, అదే విద్యా విషయానికి పరిశోధన, ఈ మూడిటికి సంబంధించిన విధులు అనేవి ఎస్సీఆర్టీ చేస్తుంది. ఉన్నత పాఠశాలలు గుర్తింపునివ్వడం అనేది చెయ్యదు. నెక్స్ట్, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఏంటి అంటే ఐఎఫ్ఐసి. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఐఎఫ్ఐసి. ఓకే, పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేది పాఠశాల ప్రధానోపాధ్యాయులు. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంగా పేరొందింది నిష్ఠ. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరు పొందినది నిష్ఠ. నెక్స్ట్, ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది లాంగ్ బుక్. లాంగ్ బుక్ అనేది ఇక్కడ నీకు సాధారణ రిజిస్టర్ కిందకు వస్తుంది. ఆర్థికపరమైన రిజిస్టర్ అంటే పే బిల్, క్యాష్ బుక్, ఎక్విటెన్స్. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి సేవా పుస్తకం అంటే సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసేవారు మండల విద్యాశాఖ అధికారి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం అంటే సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసేవారు ఎవరు అంటే మండల విద్యాశాఖ అధికారి. ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకము వృత్తి పట్ల అభిరుచి కలిగి ఉండటం. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ ఎన్సీఈఆర్టీ. నెక్స్ట్, ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మించబడినది దీక్ష. ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మించబడినది దీక్ష. నెక్స్ట్, కంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రిజిస్టర్. కంటింజెన్సీ అనేది ఇక్కడ మీకు ఆర్థికపరమైన రిజిస్టర్. నెక్స్ట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు డివైఈఓ అంటే ఉప విద్యాశాఖ అధికారి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఎవరు అంటే ఉప విద్యాశాఖ అధికారి. నెక్స్ట్, దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం 2017. దీక్ష ప్రారంభించబడింది ఎప్పుడు అంటే 2017లో. నెక్స్ట్, ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు ఏంటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. ఒక్కసారి రిజిస్టర్స్ కోసం డిస్కస్ చేద్దాం. రిజిస్టర్ సాధారణమైనవి ఏంటో చూద్దాము. పాఠశాల క్యాలెండర్, సర్వీస్ రిజిస్టర్, లాంగ్ బుక్, సందర్శకుల రిజిస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, అడ్మిషన్ మరియు విత్డ్రాయల్ రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు పట్టి, సాధారణ ప్రత్యేక ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్, కదలికల రిజిస్టర్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ టు మీటింగ్ మినిట్స్ బుక్, స్టాఫ్ ఆర్డర్ బుక్. నెక్స్ట్, ఆర్థికపరమైనవి ఏంటి అంటే క్యాష్ బుక్ మరియు లెడ్జర్ పుస్తకం. అలాగే యాక్విటెన్స్ రిజిస్టర్, రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్, కంటింజెన్సీ రిజిస్టర్, పేబిల్ రిజిస్టర్, స్టూడెంట్స్ ఫండ్ రిజిస్టర్, గవర్నమెంట్ గ్రాంట్ రిజిస్టర్, ఉపకార వేతనాల రిజిస్టర్, విరాళాల రిజిస్టర్, టీవీ బిల్స్ రిజిస్టర్, పోస్టల్ స్టాంప్ రిజిస్టర్, ఫిజ్ అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్, నాడు నేడు రిజిస్టర్. ఓకే, నెక్స్ట్ దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించటానికి ప్రవేశపెట్టిన పథకం ఓబీబీ. అనిత విద్యా కార్యక్రమం. దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఓబీబీ. అనిత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించినది 6 నుండి 14 సంవత్సరాలు.
ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధనా సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ. ప్రాథమిక స్థాయిలో ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధనా సామగ్రి గిరిజన భాషల్లో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఎన్పిఈ 1986. నెక్స్ట్ హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది శ్రీ విద్యకు. విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ 33.3%. భారత రాజ్యాంగంలో ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణం 16 ప్రకారం. నెక్స్ట్ 16 ఇక్కడ మనం ఒక్కసారి ప్రకరణం చూద్దామా. ఇక్కడ 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 21A ప్రకరణం 6 నుండి 14 సంవత్సరాల మధ్య విద్యార్థులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించటం. 30వ ప్రకరణం ఏంటి అంటే అల్పసంఖ్యక వర్గాలకు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. 45వ ప్రకరణం ఏమిటి అంటే 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించటం. 46వ ప్రకరణం ఏమిటి అంటే సామాజికంగా విద్యాపరంగా బలహీన వర్గాల వారి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుపుతుంది. 350వ ప్రకరణం మాతృభాషలో విద్యను బోధించాలని తెలుపుతుంది. 351వ ప్రకరణం హిందీ భాషా వ్యాప్తి గురించి కేంద్ర అధికారం బాధ్యతల గురించి తెలుపుతుంది. 21 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను, 30వ అధికరణము విద్యా సంస్థల ఏర్పాటు గురించి, 45 పూర్వ ప్రాథమిక విద్య గురించి, 46 విద్యాపరంగా బలహీన వర్గాల వారి కోసము అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 350 మాతృభాషలోని విద్యా బోధన చేయాలి అని, 351 హిందీ భాష వ్యాప్తి గురించి. క్లియర్. నెక్స్ట్ అల్పసంఖ్యక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మినిస్ట్రీస్ కింద ఆర్థిక సహాయం 100% అనేది. నెక్స్ట్ భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించినది మైనారిటీ విద్యా సంస్థల గురించి. ఆర్టికల్ 30 అనేది మైనారిటీల గురించి. నెక్స్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టం ఆర్టీఐ యాక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. పూణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది జ్యోతిబాపులే. మల్టీపర్పస్ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించినది మొదలియార్ కమిటీ. మల్టీపర్పస్ స్కూల్. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1958. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. 42. నెక్స్ట్ ఎన్పిఈ 2020లో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. ఎన్ఈపీ 2020లో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. ఎన్ఈపీ 2020లో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించింది. ఎన్ఈపీ 2020 3 నుండి 18 సంవత్సరాలు, 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించిన రాజ్యాంగ ప్రకరణం 45వ ప్రకరణం. మాతృభాషలో విద్యాబోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం 350. నెక్స్ట్ ఈ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం లింగ వివక్షతను ప్రదర్శించరాదు. 15.1. సుస్థిరాభివృద్ధి లక్ష్యం వనరుల అభిలాషణీయ వినియోగం. కౌమార విద్య ప్రధాన ధ్యేయం కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం. యునెస్కో WHO ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఏమిటి అంటే హస్తకళలు అనేది లేదు. యునెస్కో WHO
ఇచ్చిన జీవన నైపుణ్య పట్టికలో సంభాషణ నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యము, నిర్ణయం తీసుకునే నైపుణ్యం అనేవి ఉన్నవి. డిస్ఫేసియా దీనికి సంబంధించినది అంటే పఠ నైపుణ్యానికి సంబంధించింది. డిస్ఫేసియా పదర నైపుణ్యమా కాదండి, డిస్ఫేసియా భాషణ నైపుణ్యం. డిస్ఫేషియా భాషణ నైపుణ్యానికి సంబంధించినది. సాక్షర భారత్ 2009 దేనికి ప్రాధాన్యతనిస్తుంది అంటే స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజనే విద్య. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం 1991. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం 1991. విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి శాస్త్రవేత్త. విద్యకు ఆర్థిక శాస్త్రానికి ఆడమ్ స్మిత్. యుఎన్ఈపి విస్తరణ రూపము యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాము. క్రోమోజోమ్ల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని ఇలా పిలుస్తారు, డౌన్ సిండ్రోమ్ అంటారు. జాతీయ సార్వత్రిక పాఠశాలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 1989లో జాతీయ సార్వత్రిక పాఠశాలను 1989లో స్థాపించడం జరిగింది. యోగా అనే పదం యుజ్ అనే మూలం నుంచి వచ్చింది. యుజ్కి మూల భాషం సంస్కృతం. క్రిటినిజం దేని వలన ఏర్పడుతుంది? థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన. ఆక్సియాలజీ మనకి ఇందులో నుంచి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి ఒకసారి ఇది కూడా డిస్కస్ చేద్దాం. మానసిక వైకల్యం రకాలు, కారణాలు. మానసిక వైకల్యం రకాలు ఇక్కడ 4 రకాలు. డౌన్ సిండ్రోమ్, పినైల్ కీటోన్యూరియా, క్రెటినిజం, క్రేనియల్ అనామలిస్. అయితే ఈ క్రేనియల్ అనామలిస్ అనేవి మైక్రోసెఫ్లీ, మాక్రోసెఫ్లీ, హైడ్రోసెఫ్లీ అని ఇవ్వడం జరిగింది. ఏంటవి? మైక్రోసెఫ్లీ రకాలు, మాక్రోసెఫ్లీ, హైడ్రోసెఫ్లీ. అయితే డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వల్ల ఏర్పడుతుంది. ఇది మనకి బిఎస్సిలో 2019లో రావడం జరిగింది. క్రోమోజోముల అపసవ్యత వల్ల వస్తుంది. వీరి చేతులు, కాళ్ళు, వేళ్ళు చిన్నవిగా ఉంటాయి. ముక్కు కుంచుకుపోయి ఉంటుంది. నోటితో గాలి పీల్చుకుంటారు. పళ్ళు అపసవ్యంగా ఉంటాయి. 40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన 100 మందిలో ఒకరికి ఈ డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పినైల్ క్యూటోన్యూరియా. ఈ వైకల్యం ఎక్కువగా రెసివింగ్ జినే అంటే రెసివింగ్ జినే ప్రాధాన్యత ఉంటుంది. అంటే పినైల్ క్యూటోన్యూరియా పిల్లవాడు అమైనో యాసిడ్ పినైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతారు. ఈ ఎంజైమ్ లోపం వల్ల మెదడు దెబ్బతిని వైకల్యం ఏర్పడుతుంది. ప్రతి 20 మందిలో ఒకరు ఈ విధంగా పుడతారు. అమైనో యాసిడ్ పినైల్ అలనైన్. ఓకే. నెక్స్ట్ క్రిటినిజము. ఇది ఇందాక అక్కడ నాకు డౌట్ వచ్చింది. అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది క్రిటినిజం. ఓకేనా? అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. ఇంపార్టెంట్. థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా పాడైపోవడం, థైరాయిడ్ సోకటంతో లోపం ఏర్పడుతుంది. అందువల్ల పుట్టిన తరువాత కొన్ని రోజులు తరువాత కానీ మెదడు దెబ్బతిని మానసిక వైకల్యానికి గురి కావడము, అతని ప్రమాణ స్థాయిని, ప్రగతిని అంచనా వేయవచ్చు. వీటిని పరిశీలన విధానం లేదా ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి అంచనా వేస్తారు. ఓకేనా? ఇవి గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రానియల్ అనామలిస్ మెదడు వైకల్యాలు. మైక్రోసెఫలీ వీరి తల పరిమాణము 17 అంగుళాల కంటే తక్కువగా ఉండటం వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. వీరు మిత, తీవ్ర, అతి తీవ్ర మానసిక వైకల్యం వైకల్యం కలిగి ఉంటారు. ఓకే.
మైక్రోసెఫలీ వీరి తల పరిమాణం 15 అంగుళాల కంటే తక్కువగా ఉండటం వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. వీరు తీవ్ర, అతి తీవ్ర మానసిక వైకల్యం కలిగి ఉంటారు. మాక్రోసెఫలీ అనేటప్పటికి మాక్రో వీరి తల పరిమాణం పెద్దగా ఉంటుంది, వీళ్ళదేమో తక్కువగా ఉంటుంది. వీళ్ళ పరిమాణం పెద్దగా ఉంటుంది. మెదడు పరిమాణం బరువు ఎక్కువగా ఉండటం వల్ల దీనివల్ల దృష్టిలోపం ఏర్పడుతుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. నెక్స్ట్ హైడ్రోసెఫలీ చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పెద్దగా ఉండి స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని సరిదిద్దని పక్షంలో తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడం. ఇది పుట్టినప్పటి నుండి లేదా పూర్వ బాల్య దశలో వృద్ధి చెంది దీని ద్వారా మెదడులో గడ్డ మెనింజైటిస్కు దారితీస్తాయి. క్రానియల్ అనామలీస్ అంటే ఇక్కడ మనకి మెదడు వైకల్యాలు. అవి మైక్రోసెఫలీ, మాక్రోసెఫలీ, హైడ్రోసెఫలీ. మైక్రోసెఫలీ అంటే తల పరిమాణము 17 అంగుళాల కంటే తక్కువగా ఉండటం వల్ల ఈ వైకల్యం ఏర్పడుతుంది. మాక్రోసెఫలీ అంటే తల పరిమాణం పెరగడం వల్ల దృష్టిలోపం, బరువు ఎక్కువైపోయి దృష్టిలోపం ఏర్పడుతుంది. నెక్స్ట్ హైడ్రోసెఫలీ వల్ల ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పరిమాణం ఇది కూడా పెరిగి స్పైనల్ ఫ్లూయిడ్ లేదా పూర్వ బాల్య దశలో ఇది ఎక్కువగా ఉండటం వల్ల ఇది తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడము. ఇది ఎప్పుడు వస్తుందంటే హైడ్రోసెఫలీ పుట్టినప్పటి నుండి లేదా పూర్వ బాల్య దశలోనే రావడం జరుగుతుంది. అది ఇలా వచ్చింది ఏమవుతుందంటే మెదడులో గడ్డ కట్టి మెనింజైటిస్కు దారితీస్తుంది. క్లియర్? ఈ మూడిటికి సంబంధించి నెక్స్ట్ ఇందులో నుంచి కూడా ఒక బిట్ రావచ్చు. మానసిక వైకల్యం వర్గీకరణ రకాలు అంటే దగ్గరగా ఉన్నాయి, బిట్ వచ్చే ఏరియా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? మీకు యూజ్ అయింది అనుకుంటేనే వినండి, లేకపోతే ముందుకు వెళ్ళండి. ఫస్ట్ చూద్దాము. అతి తీవ్ర ప్రజ్ఞాలోపము. అతి తీవ్రమైన ఫస్ట్ నేను చూద్దాం. అతి తక్కువ ప్రజ్ఞాలోపం. తక్కువగా ఉన్న వాళ్ళు 90 to 70. అతి తక్కువ ప్రజ్ఞాలోపం 70 to 50. ఇక్కడ 20 డిస్టెన్స్ చూడండి. 70. నెక్స్ట్ అతి తక్కువ ప్రజ్ఞాలోపం 50 to 30. నెక్స్ట్ తీవ్ర ప్రజ్ఞాలోపము 30 to 70. 30 to 70 ఉంటుందా? 20 అంటాం అనేసి. ఓకే, 20. అతి తీవ్ర ప్రజ్ఞాలోపం 20 కంటే తక్కువ. ఒకసారి అతి తక్కువ చూడండి. అతి తక్కువ, మళ్ళీ ఇక్కడ మళ్ళీ అతి తక్కువ, 2 సార్లు అతి తక్కువ ఇచ్చాడు. చదవాలి కదండి. అతి తక్కువ అంటే ఫస్ట్ 90 to 70. తక్కువ ప్రజ్ఞాలోపం అంటే 70 to 50. అతి తక్కువ మళ్ళీ ప్రజ్ఞాలోపం 50 to 30. తీవ్ర ప్రజ్ఞాలోపం 30 to 20. అతి తీవ్ర ప్రజ్ఞాలోపం 20 కంటే తక్కువ. ఓకే, ఇక్కడ సరి చేసుకోండి. బిట్ ఇక్కడ తప్పిచ్చాడు. క్రిటినిజం దీనివల్ల ఏర్పడుతుందంటే అసమతుల్యమైన ఎండోక్రైన్. నెక్స్ట్ ఆక్సియాలజీ దీని అధ్యయనం చేయు శాస్త్రము, విలువలు. డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్తత అంటే లేఖనము. క్రానియల్ అనామలీస్ అనేది ఒక మానసిక వైకల్యము. అయితే ఇవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. మీ ముందు తీసుకొచ్చాను. డిస్లెక్సియా అంటే పఠన పరమైన లోపం. డిస్గ్రాఫియా అంటే రాతపరమైన లోపం. డిస్ఫేసియా అంటే భాషణపరమైన లోపము. డిస్కాలిక్యులియా అంటే గణిత సంబంధ లోపం. రివిజువలైజేషన్ ఇంపార్టెంట్. చూసింది తిరిగి రాయడంలో లోపం. రీవిజువలైజేషన్ అంటే చూసింది తిరిగి రాయడంలో లోపం. అలెక్సియా అంటే చదవడంలో లోపం. అగ్రాఫియా అంటే రాయడంలో. అఫేసియా అంటే మాట్లాడడంలో లోపం. నెక్స్ట్ ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంను అధికంగా ప్రారంభించిన దేశం చైనా. మొదటి దేశం చైనా కదా, భారతదేశమే. పవి తప్పిచ్చేసాడు.
సాక్షర భారత్ కుటుంబ నియంత్రణ కార్యక్రమం సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం 2009. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడీ యాక్ట్. జీవన నైపుణ్యాల్లో భాగంగా క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సంభాషణ నైపుణ్యం. క్షయ వ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. కలుషితమైన గాలి. వివిధ స్థాయిల్లో నిర్వహించబడు కళా ఉత్సవం పోటీల్లో క్రింది వాటిలో ఒకటి నిర్వహించబడదు. ఆటలు అనేవి. కళా ఉత్సవం అంటే సంగీతం, చిత్రలేఖనం, నృత్యము. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి అంటే చాలా మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ సామాజిక నైపుణ్యం అంటే సహానుభూతి. జనాభా స్థిరీకరణ నిధి ప్రారంభించిన సంవత్సరం 2003. జనాభా స్థిరీకరణ నిధి ఆధునిక పాఠశాలన్నిటిలో వ్యాయామ విద్యను నిత్యం పాఠ్యాంశంగా చేర్చాలి అని పేర్కొంది కొఠారి కమిషన్. వ్యాయామ విద్య నిత్య పాఠ్యాంశంగా ఉండాలని చెప్పింది కొఠారి కమిషన్. డబ్బు అనేది ఈ రకమైన పునర్బలనం. గౌణ ప్రతిభావంతులను సాధారణ తరగతిలోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు? సుసంపన్నత. ప్రతిభావంతులను సాధారణ తరగతిలోని అదనపు విద్యా అనుభవాలను కల్పించటాన్ని ఏమంటారు? సుసంపన్నత. విద్యార్థి కీలక విషయాన్ని అందిస్తూ బౌద్ధికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు? సాంకేతికీకరణం. కండరాళ్లను చాచే అసంకల్పిత ప్రతీకార చర్య. దీని యొక్క లక్షణం స్పాస్టిసిటీ. తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం. ఏ విలువ? అంతర్గత విలువ. ఎన్సీఈఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేసిన సంవత్సరం 1971. ఎన్సీఈఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం 1971. విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశం విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి. నెక్స్ట్ జాతీయ జనాభా విధానం ప్రకటించిన సంవత్సరం 2000. స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం 2020. టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యానికి దారితీస్తుందంటే చలనాత్మక వైకల్యం. పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1980. పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం 1986. జనాభా పరంగా భారతదేశం గొప్ప విభాజిక సంవత్సరం 1951. జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2045. జాతీయ అక్షరాస్యతా దళాన్ని ప్రారంభించిన సంవత్సరం 1988. ఆలోచన నైపుణ్యం కానిది ఇక్కడ సహానుభూతి. ఆలోచన నైపుణ్యాలంటే సృజనాత్మక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం. ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ WHO. మిత వినికిడి లోపము అంటే మితది 41 dB to 55 dB. ఆండ్రాగాగి అనే అభ్యాసన విధానం ఈ దశ వారికి చెందినది. వయోజనులు. సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదికను సమర్పించింది? 1987. సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది అంటే 1987. పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేసినది NEP 2020. విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొంది మార్షల్. విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలని చెప్పింది మార్షల్. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం 1978. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం 1978లో ప్రారంభించారు. NCF 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి: భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా,
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్యపుస్తకం మరియు బోధనా ప్రాక్టీస్లో తప్పక ఉండవలసిన అంశం స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. భావనపర అవగాహన. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు. భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం. నెక్స్ట్ పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్ఈ 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ 21. పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్ఈ 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ 21. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000ను సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. ఇక్కడ పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే ఎన్సిఎఫ్ఎస్ఈ 2000. ఎన్సిఎఫ్ 2005లోని అధ్యయనం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించినది. వ్యవస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని ఒకరి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుబంధాన్ని తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యాసనం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాల విద్యకు అభ్యాసనకు మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. ఎన్సిఎఫ్ 2005లోని 4వ అధ్యయనం దీని గురించి చర్చిస్తుంది. పాఠశాల మరియు తరగతి గది వాతావరణం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయంలో చైర్మన్గా వ్యవహరించారు. యూజీసీ భారం లేని విద్యా నివేదికలో లోతైన అంశాన్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యతనివ్వకపోవడం అనేది సరైనది కాదు. సరైనవి పిల్లలు అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండటం, పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం, దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోనికి తీసుకోవడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలాషణీయమైనది ఏది? సాధారణ పాఠశాల వ్యవస్థ. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. హయ్యర్ సెకండరీ. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహం. బహుభాషత్వం. శిశు కేంద్రిత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యతనివ్వడం. అనుభవాలు. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది ఎన్సిఈఆర్టీ. ఎన్సిఎఫ్ 2005 తెలిపిన బోధనాభ్యాసన విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యాసన నియమాలు. ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెబుతున్నది ఏంటంటే స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల్లో లేనిది ఏంటి అంటే ఇక్కడ కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలనేది లేదు. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాలంటే పరీక్షా విధానాన్ని సరళీకరించటం, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించాలి, పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయాలి. ఎన్సిఎఫ్ 2005 నుంచి మూల్యాంకనం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005 నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్సిఎఫ్ 2005 అధ్యయనం 2 పేరు అభ్యాసనం జ్ఞానం. పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 ఏంటంటే స్వల్ప వ్యవధి పరీక్షలు ఉండాలి, గుణాత్మక విద్యను అందించాలి, ఒత్తిడిని తగ్గించి ఉత్తీర్ణతను పెంచే విధంగా ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 అధ్యయనం 3 పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యయనాలు 5. ఎన్సిఎఫ్ 2005 పాక శాస్త్రం అంటే పౌర శాస్త్రంను ఏ విధంగా మార్చాలని పేర్కొంది. రాజనీతి శాస్త్రం. ఎన్సిఎఫ్ 2005 సరికానిది ఇది. సరైనవి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యాసనను కల్పించాలి, పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులను చేయాలి, అభ్యాసన వైకల్యం వారిని నిర్దిష్ట కార్యక్రమాలు రూపకల్పన చేయాలి.
ఎన్సీఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేన్ని ప్రవేశపెట్టమని పేర్కొంది? శాంతి విద్య. ఎన్సీఎఫ్ 2000 ప్రకారం విద్యా ప్రణాళిక 5+3+3+4. ఎన్సీఎఫ్ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 పిల్లలు మెదడులో ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభం అవుతుందని తెలియజేసిన నివేదిక ఎన్ఈపీ 2020. ఎన్ఈపీ 2020ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన తేదీ 2020 జూలై 29. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 2030. ఎన్ఈపీ 2020 ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించిన గంటలు 50. ఎన్ఈపీ 2020 కమిటీ చైర్పర్సన్ కస్తూరి రంగన్. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 50%కి చేర్చాలి? 2035. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యాసంస్థలు బహుళశాస్త్ర విషయ విద్యా శిక్షణ సంస్థలుగా రూపొందించాలని లక్ష్యం పెట్టుకుంది? 2040. ఎన్ఈపీ 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి? 2025. ఎన్ఈపీ 2020 ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? 1:25. ఎన్ఈపీ 2020 ప్రకారం బాలంటే 3 నుంచి 18 సంవత్సరాలు. సిపిడి అంటే కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఎన్ఈపీ 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి? 2030. ఎన్ఈపీ 2020 విధాన పత్రంలో 1వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? పాఠశాల విద్య. ఎన్ఈపీ 2020 ప్రకారం అందరికీ నాణ్యమైన ఈసీసీఈ విద్యను అందించి 2030 నాటికి పిల్లలందరూ పాఠశాలలో 1వ తరగతిలో చేర్చేలా చూడాలి? 2030. ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. ఎన్ఈపీ 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది సెకండరీ స్థాయి. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4 4వ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించినది 14 నుంచి 18 సంవత్సరాలు. ఎన్ఈపీ 2020 ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయసు 3 సంవత్సరాలు. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020. ఈ విద్యా విధానంలో పాఠ్య సహపాఠ్య వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు. ఎన్ఈపీ 2020 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎన్ఈపీ 2020. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించినది మధ్యాహ్న భోజనం అందించాలి. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది 5+3+3+4. జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినది వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25 ఉండాలి. సాధారణ ప్రదేశాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండాలి. మనం ప్రస్తుతం అభ్యాస సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అన్నది ఎన్ఈపీ 2020. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ ప్రతిపాదించింది ఎన్ఈపీ 2020. సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆ పైన ఇంటి భాష, మాతృభాష, ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉండాలి అన్నది ఎన్ఈపీ 2020. ఎఫ్ఎల్ఎన్ అనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఉపాధ్యాయ విద్య గురించి ఎన్ఈపీ 2020 సూచనలు. 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సు ప్రారంభించాలి. ప్రతిభ, పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు. కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పెంచడం.
బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ను ఏర్పాటు చేయడం. జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖను ఇలా మారింది. విద్యా విధానం విద్యాశాఖగా మారింది. ప్రకాష్ జాతీయ విద్యా విధానం 2020 భాగంగా ఏర్పడింది. దీని ఉద్దేశం ఏంటంటే జాతీయ స్థాయిలో మూల్యాంకనం. ప్రకాష్ విస్తరించండి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. బహుళ ఎంట్రీ ఎగ్జిట్లు అవకాశం ఇవ్వాలి. ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలి. ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. MURU అంటారు దీన్ని, మల్టీ డిసిప్లినరీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలను సాధించాలి. ప్రపంచంలోనే మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. మన సంస్థలకు విదేశాల్లో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించినది జాతీయ విద్యా విధానం 2020. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది భారతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలి. భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి. భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక ఏర్పాటు చేయాలని సూచించింది NEP 2020. అంటే NET అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేయాలని సూచించింది NEP 2020. నెక్స్ట్ NEP 2020 ప్రతిపాదించింది ఏంటంటే CBSE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి. GDP విద్యపై ఖర్చు చేయాలి. GDPలో విద్యపైనే ఖర్చు చేయాలి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి. దాతృత్వ భావన గల విద్యాసేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. నెక్స్ట్ పబ్బజ్జ అనే విద్యార్థి దశలో కనిపించేది బౌద్ధ కాలంలో కనిపిస్తుంది. పబ్బజ్జ అనే విద్యార్థి దశ బౌద్ధ కాలం. ప్రస్తుతం విద్య ఈ జాబితాలో ఉన్నది, ఉమ్మడి జాబితాలో. విద్య అనేది జీవిత పర్యంత ప్రక్రియ. మహమ్మదీయుల్లో ప్రప్రథమంగా పిల్లలు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు, బిస్మిల్లా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. NEP 1986 మరియు POA 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. 1958లో శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42 గురుకుల విద్య వేదకాలం నాటిది. 1937లో వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిమిత అర్థంలో విద్య అంటే 3 R's. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని చెప్పింది జాన్ డూయి. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెకాలే. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రతిపాదించినది కొఠారి కమిషన్. కలకత్తా, మద్రాస్, ముంబైలో విశ్వవిద్యాలయ స్థాపన 1857లో కలకత్తాలో, మద్రాస్, ముంబైలో మూడిట్లో కూడా ఒకేసారి 1857. ఈ కమిటీ సిఫారసు ఆధారంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విస్తారంగా నెలకొల్పబడినాయి అంటే కొఠారి కమిషన్. పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ యశ్పాల్. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ అభ్యాసన ప్రక్రియ వేదకాలం.